సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సింహరాశి వ్యక్తికి వర్తించదండి ఈ వీడియో. ఇది కేవలం కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల కోసం మాత్రమే ఆ దేవుడు పంపిన సంకేతం. జీవితంలో ఎన్నో అవమానాలు పడి సర్వస్వం కోల్పోయి కుంగిపోతున్నా కూడా ఆశ చావక నాకో రోజు వస్తుంది, నేను గెలిచి తీరతాను అని నమ్మకంతో ఉన్న ఆ సింహరాశి వారు మాత్రమే ఈ సందేశాన్ని గమనించాలి. గతంలో మీరు ఎంత కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం అంటే ప్రతిఫలం లేదా పైసా లాభం రాలేదని గుండెల్లో ఏడ్చిన వారు ఈ మే 18 తర్వాత వచ్చే కాలాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఇంతకాలం కేవలం తన సొంత కుటుంబం కోసమో ఇతరుల సంతోషం కోసమో రాత్రి పగలు కష్టపడుతూ జీవిస్తూ తన స్వంత సంతోషాన్ని తనకంటూ ఏమీ చేసుకోలేకపోయినా ఆ త్యాగశీరుడైన సింహరాశి వారు మాత్రమే ఈ మహామార్పును అనుభవిస్తారండి. సొంత మనుషులే మీ మంచితనాన్ని వాడుకుని చిన్నచూపు చూస్తున్నారు. ఎంత కష్టపడినా కూడా పేరు రావడం లేదు, నిందలే మిగులుతూ ఉన్నాయి. సింహరాశి వారు సమయం బాలేదని అస్సలు తగ్గకండి. మే 18వ తేదీ తర్వాత మీ విధి మారబోతుంది. ఇది సాధారణ కాలం కాదండి, మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే కాలం. ఆ మార్పు వచ్చే ముందు మీలో కనిపించే 6 దైవ లక్షణాలు ఏంటో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోలో చూడండి. ఈ 2026 మే 18 తర్వాత మీ జీవితంలో మొదటిసారి మీరు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇంతకాలం ఎవరి మాటలో వింటూ ఎవరికో భయపడుతూ మీ జీవితాన్ని నడిపించారు. కానీ ఇకపై సమాజం మీ మాట వినేలా మీ రేంజ్ ఏంటో చూపించడానికి మీలోని ఆ అసలైన సింహశక్తి మేల్కొనబోతుందండి. మీ కాలం మొదలైంది. ఆ 7 కొండల వాడి ఆశీస్సులు మీకు పూర్తిగా లభిస్తాయండి. ఓం నమో వెంకటేశాయ. సింహరాశి వారు ప్రస్తుతం ఈ మే నెలలో గ్రహాల మార్పుల వల్ల మీ మనసంతా ఏదో తెలియని గందరగోళం, ఒత్తిడి నడుస్తున్నమాట నిజమే కావచ్చు. కానీ 2026 మే 18 తర్వాత రాబోయే కాలం ఉంది చూశారు, ఇది సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే కాలం. ప్రస్తుతం మీరు ఈ వీడియో చూడటం అనేది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదండి. ఈ మాటలు ఇప్పుడు మీ వరకు వినిపిస్తున్నాయి అంటేనే మీ జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పు, ఒక పెద్ద మలుపు జరగబోతుందని అని అర్థం. ఆ మార్పు వచ్చే ముందు ప్రతి సింహరాశి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కనిపించే 6 రహస్య లక్షణాలు ఉన్నాయి. ఆ 6 లక్షణాలు ప్రస్తుతం మీలో కనిపిస్తున్నాయా లేదా అనేది ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకే అర్థమవుతుందండి. ఇది జరగబోయి తీరుతుందన్నమాట. మార్చలేని ఆ దైవ నిర్ణయం అండి. అందుకే నాదొక చిన్న విన్నపం, ఈ వీడియోను దయచేసి ఒంటరిగా చూడండి. ఎక్కడైనా ఒక నిశ్శబ్దమైన చోట కూర్చుని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని ఈ మాటలను వినండి. ఇది కేవలం వినోదం కోసం చేసిన వీడియో కాదండి, అలాగని మిమ్మల్ని భయపెట్టే హెచ్చరిక అంతకన్నా కాదు. ఇది మీ ప్రకృతి, ఆ దేవుడు మీకోసం తీసుకున్న ఒక మహా నిర్ణయం అండి. వీడియో చూస్తున్న సమయంలో మీరు ఎక్కడున్నా సరే మీ మనసును పూర్తిగా ఇక్కడే ఉంచండి. కాసేపు బయట ఆలోచనల్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వినబోయే విషయాలు మీ గతాన్ని మీకు క్లియర్గా అర్థం చేస్తాయి. మీ వర్తమానానికి ఒక పెద్ద ధైర్యాన్ని ఇస్తాయి. మీ భవిష్యత్తును ఒక కొత్త దారిలోకి నడిపిస్తాయి. సింహరాశి వారు, మీతో ఒక చిన్న మాట. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని, నిజమైన గైడ్లైన్స్ని మరింత మంది జీవితాలకు చేరేలాగా చేస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఒక్క లైక్, మీ ఒక్క షేర్ కష్టాల్లో ఉన్న మరొక సింహరాశి వ్యక్తి జీవితాన్ని మార్చేసి అంత శక్తిని కలిగి ఉండొచ్చు. ఇప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. అసలు సింహరాశి వారి విధి ఎలా మారబోతుందో, ఆ 6 లక్షణాలు ఏంటో లోతుగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా మీ జీవితంలో ఎన్నో కష్ట నష్టాల దశలు దాటారు. చాలామంది మీ ముందేమో బాగానే నవ్వుతూ మాట్లాడి మీ వెనకాల మాత్రం మిమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత కష్టపడి ప్రయత్నించినా చాలాసార్లు మీ ప్రయత్నాలు ఫలించలేదు. దానికి కారణం మీరు తప్పు చేశారని కాదు, మీ కాలం ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు ఆ కాలం రానే వచ్చిందండి. సింహరాశి వారు మే 18 తర్వాత మీ జీవితంలో గ్రహాల స్థితిగతులు పూర్తిగా మారబోతున్నాయండి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు, బుధుడు మరియు గురు గ్రహాల సంచారం మీ జీవితాన్ని సరికొత్త ధరలోనికి తీసుకెళ్లే కాలం ఇది. ఈ గ్రహాల కలయిక సాధారణమైనది కాదు. ఇది ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన దశకు సంకేతం అండి. ఇప్పటి వరకు అంటే ఈ మే 18వ తేదీ వరకు మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన వేదన ఒక ఎత్తు అయితే, మే 18 తర్వాత మీకు దక్కబోయే దైవ ఫలితాలు ఇంకొక ఎత్తండి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు చాలా స్పష్టంగా మీ కళ్ళ ముందే కనిపిస్తాయండి. అందులో మొదటిది, మీరు ప్రాణంగా నమ్మిన కొందరు మనుషులు మీకు దూరం కావడం మొదలవుతుంది. కొందరు అకారణంగా మీతో గొడవపడి లేదంటే మిమ్మల్ని తప్పుబట్టి మీ నుంచి విడిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. అయితే దీన్ని చూసి మీరు అస్సలు భయపడకండి, బాధపడకండి. ఇది మీకు జరుగుతున్న నష్టం కాదు, మీ జీవితంలో ఒక అద్భుతమైన శుభారంభం జరగటానికి ముందు మీ చుట్టూ ఉన్న చెడును దేవుడు తొలగిస్తూ ఒక శుద్ధ ప్రక్రియ మాత్రమే. ఈ కాలంలో సింహరాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. ఇప్పటి వరకు మీ జీవితాన్ని మీరే కష్టపడి నడిపించారు, ప్రతి చిన్నదానికి పోరాడారు. కానీ ఇకపై మీకు తెలియకుండానే కొత్త అవకాశాలు మీరు వెతుక్కుంటూ వస్తాయండి. మీరు అస్సలు ఊహించని కొత్త దారులు మీ ముందు తెరుచుకుంటాయి.
ముఖ్యంగా మే 18 తర్వాత సింహరాశి వారి ఆలోచన విధానంలో ఒక విచిత్రమైన మార్పు కూడా వస్తుంది. గతంలో మిమ్మల్ని రాత్రులు నిద్రపోకుండా ఏడిపించిన బాధలు, మిమ్మల్ని మోసం చేసిన మనుషుల గురించి ఆలోచనలు ఇప్పుడు మీకు చాలా చిన్నవిగా, అర్థం లేని వాటిలాగా అనిపిస్తాయండి. చిన్న విషయాలకే కోప్పడటం లేదంటే బాధపడటం మీలో పూర్తిగా తగ్గిపోతుంది. ఇది కేవలం మీ వయసు వల్ల వచ్చిన మానసిక పరిపక్వత కాదండి. ఇది మీపై ఆ దేవుడు అనుగ్రహం మొదలైంది అనడానికి సంకేతం. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని, మీ ప్రతి అడుగు ఆ ప్రకృతి చేత గమనించబడుతుంది. మీ మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు, ఆఖరికి మీ మౌనం కూడా మీ శత్రువులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఈ కాలంలో సింహరాశి వారు తమ పాత కర్మ ఫలితాల చివరి దశలో ఉన్నారు. ఇప్పటి వరకు మీకు మంచి చేసిన వారికి మంచి, మిమ్మల్ని నమ్మిస్తూ వెన్నుపోటు పొడిచి నష్టపరిచిన వారికి ప్రకృతి ఇచ్చే శిక్ష తప్పదండి. ఇది దైవ నిర్ణయం. సింహరాశి వారికి ఆ వెంకటేశ్వర స్వామి అనుబంధం ఈ రోజుతో కాదండి, అది మీ పూర్వజన్మల పుణ్యఫలం. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి గమనించారో లేదో తెలియదు, కానీ మీ జీవితంలో మరణంతటి కష్టాలు వచ్చిన ప్రతిసారి కూడా, మీ గుండె పగిలిపోయేలా ఏడ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని పాతాళంలోకి పడిపోకుండా కాపాడుతూ వచ్చింది. అది కేవలం మీ అదృష్టం కాదు, మీ వెనుక ఉన్న ఆ 7 కొండల వాడి హస్తం. అయితే ఈ నెల తర్వాత ఆ దైవశక్తి మీ జీవితంలో మరింత బలపడుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు దేవుడిని తలుచుకోకపోయినా ఆ దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మరీ ఆదుకుంటాడనమాట. ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఈ కాలంలో సింహరాశి వారికి అకస్మాత్తుగా ఆధ్యాత్మికత, దైవభక్తి పెరుగుతాయన్నమాట. ఎప్పుడూ అంతగా గుళ్లకు వెళ్ళని వారు కూడా మనసులో దేవుడిని తలుచుకుంటూ ఉంటారు. ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించాలనో లేదంటే ప్రశాంతంగా ఒక మంత్రం వినాలనో అనిపిస్తూ ఉంటుంది. ఇది మీలో వస్తున్న సాధారణ మార్పు కాదు, మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న ఒక మహాశుద్ధి. వెంకటేశ్వర స్వామి శక్తి మీపై పనిచేసినప్పుడు ఒక ప్రధాన లక్షణం మీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపై మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీ అంతరాత్మ మీకు ముందే చెప్తుంది. ఇంతకాలం మనుషులను నమ్మి, వాళ్ళ మాటలు నమ్మి మోసపోయిన మీరు ఇకపై ఎప్పటికీ మోసపోరండి. ఎందుకంటే మీ అంతరాత్మ అంతలా బలపడుతుందన్నమాట. ఈ దైవశక్తి ప్రభావంతో మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. ఎక్కడో ఆగిపోయిన మీ సొంత డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. చేజారిపోయిన అనుకున్న పాత అవకాశాలు మళ్ళీ మీ వైపు వస్తాయండి. అయితే ఈ నెల తర్వాత మీకు పూర్తి న్యాయం కూడా జరగబోతుందన్నమాట. మీరు నోరు తెరిచి ఎవరిని ఏమీ అడగకపోయినా మీకు దక్కాల్సిన గౌరవం కానీ, మీకు రావాల్సిన విజయం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తాయి. ఇది సింహరాశి వారికి ఈ 2026లో జరగబోయే అత్యంత గొప్ప అద్భుతం అన్నమాట. అసలు సింహరాశి వారి గత జీవితం ఎందుకు ఇంత కష్టంగా, ఎన్ని అవమానాలతో గడిచింది? సింహరాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన బలహీనత ఉంటుంది. మీరు అవతలి వారికి ఎంత మంచి చేసినా కూడా, ఎంత నమ్మకంగా ఉన్నా కూడా జనాలు మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం వాడుకొని మిమ్మల్ని వదిలేస్తారు. ఇది మీ తప్పు కాదండి, మీ రాశికి ఉన్న జాలి గుణమే మీకు శాపంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా సింహరాశి వారు అనుభవించిన మానసిక క్షోభ, అనవసరమైన నిందలు అన్నీ ఇన్ని కావు. కానీ వీటన్నిటికీ ముగింపు పలికే రోజైతే ఈ నెల తర్వాత అండి. సింహరాశి వారు సొంత కుటుంబంలోనే అవమానాలు చేసి, ఉద్యోగం లేదంటే వ్యాపారంలో తీవ్రమైన నిరాశ, చేతితో డబ్బు లేక ఇబ్బందులు పడిన, నమ్మిన ప్రాణ స్నేహితులు కూడా లేదంటే బంధువుల నుంచి మోసం కానీ, ఇవన్నీ ఒకే ఒక్క వ్యక్తి జీవితంలో, అది మీ జీవితంలోనే ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చే ఉంటుంది. దీన్ని జ్యోతిషపరంగా లోతుగా చూస్తే సింహరాశి వారు గత జన్మలో చేసిన కొన్ని గొప్ప త్యాగాల వల్ల ఈ జన్మలో కొన్ని ఫలితాలు ఆలస్యంగా అనుభవిస్తున్నారు. మీరు ఎవరికైతే ఒకప్పుడు చేతులు చాచి మరీ సహాయం చేశారో, ఎవరినైతే కష్టాల్లో ఆదుకున్నారో సరిగ్గా వాళ్లే ఈరోజు మీకు వ్యతిరేకంగా మారారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, మీ పాత కర్మల యొక్క ముగింపు దశ. గతంలో మీకు వచ్చిన కష్టాలు కానీ, అవమానాలు కానీ మిమ్మల్ని విరగొట్టడానికి రాలేదు, మిమ్మల్ని ఒక సింహంలా బలంగా తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఎంత బాధపడ్డారో లోపల అంత పట్టుదలగా మారారు. మీరు గతంలో ఎంత కోల్పోయారో అంతకు 100 రెట్లు ఎక్కువగా తిరిగి పొందడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. అయితే ఈ నెలాఖరులో ముఖ్యంగా మే 18 తర్వాత మీ కష్టాలన్నింటికి కూడా ఒక ముగింపు పలకబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధకు ఇప్పుడు ఒక సరైన అర్థం దొరుకుతుంది. అప్పటి వరకు మీకు జరిగిన ప్రతి నష్టము ఒక గొప్ప పాఠంలాగా మారుతుంది. మీ కంటి నుండి కారిన ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు మీలో ఒక మహాశక్తిగా మారుతుంది. అసలు మే 18 తర్వాత సింహరాశి వారి నిజమైన జీవన మార్పు ఎలా ప్రారంభమవుతుంది? ఈ 2026 అనేది సింహరాశి వారికి ఏదో ఒక మామూలు కొత్త సంవత్సరం కాదు. ఇది మీ జీవితంలో నిజమైన జీవితం ప్రారంభమయ్యే ఒక అద్భుతమైన కాలం. మీరు ఇప్పటి వరకు కేవలం
కేవలం బతికారు, కానీ ఇకపై మీరు ఒక రాజులాగా జీవిస్తారు. ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దదండి. ఇకపై మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు ఆసక్తి పెరుగుతుంది. నలుగురిలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ ఉనికికి, మీ పవర్ను గుర్తించే వాళ్ళు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతారండి. ఈ కాలంలో సింహరాశి వారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. నేను సామాన్యుడిని కాదు, నా వల్ల ఏదో గొప్ప కార్యం జరగబోతుంది అనే పవర్ఫుల్ భావన మీలో పుడుతుందన్నమాట. అయితే ఈ ఆత్మవిశ్వాసమే మీ జీవితాన్ని మార్చే మొదటి మెట్టు కూడా అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక అద్భుతమైన స్థిరత్వం వస్తుంది. ఇంతవరకు ఒకరోజు ఒకలాగా, ఇంకో రోజు ఇంకోలాగా ఆలోచించి కన్ఫ్యూజ్ అయిన మీరు ఇప్పుడు ఒకే దిశగా చాలా స్పష్టంగా ముందుకు సాగుతారండి. ఇది కేవలం మీ మానసిక మార్పు కాదు, ఇది మే 18 నుండి మీకు అందుతున్న పూర్తి గ్రహబలం. ఈ కాలంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద విజయవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు ధైర్యంగా అడుగు వేసే ఒక్క రిస్క్ మీ జీవితాన్ని ఊహించని వేరే స్థాయికి తీసుకెళ్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆవేశంతో కాదు, ఆలోచనతో అడుగులు వేయాలి. సింహరాశి వారి కోటీశ్వరులు లేదంటే ఉన్నత స్థాయికి వెళ్లే ముందు మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన దైవ లక్షణాలు లేదంటే సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయండి. మొదటి లక్షణం వచ్చేసి ఒంటరితనం. మీ చుట్టూ ఎంతమంది జనాలున్నా మీ మనసుకు మాత్రం మీరు ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఇది బాధపడాల్సిన ఒంటరితనం కాదండి. మీ లోపల ఆధ్యాత్మిక శక్తి, దైవబలం పెరుగుతున్నాయి అనడానికి ఇది మొదటి సంకేతం అన్నమాట. ఇక రెండవ లక్షణం నిద్రలో మార్పులు. నిద్రపోయే సమయంలో విచిత్రమైన దైవికమైన కలలు రావడం లేదంటే అకస్మాత్తుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం జరుగుతుందన్నమాట. ఇక ఐదవ లక్షణం వచ్చేసి అద్భుతమైన ధైర్యం అండి. మీలో భయం అనేది పూర్తిగా పోతుంది. ఎలాంటి సమస్యనైనా కూడా సరే ఎదుర్కొని గెలుస్తాననే ధైర్యం మీలో అపారంగా పెరుగుతుంది. ఇక ఆరవ లక్షణం జీవితంలో ఏదో సాధించాలనే తపన. ఇది ఏదో మామూలు ఆశ కాదండి, ఇది ఆ దేవుడే మీ మనసులో కలిగిస్తున్న ఒక దైవ ప్రేరణ. ఈ లక్షణాలు కనుక మీలో కనిపిస్తూ ఉంటే సింహరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీ వెనుక ఆ దేవుడు ఉన్నాడు. మీ కాలం మారిపోయింది. సింహరాశి వారు ఇకపైన నా కాలం మొదలయ్యింది అని మీరు గర్వంగా చెప్పుకునేలాగా ఈ నెల తర్వాత మీ జీవితంలో అసలైన ధనయోగం ఎలా మొదలవుతుందో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుంటారు. నిజానికి సింహరాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఒక విచిత్రమైన, ఎవరికి చెప్పుకోలేని మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారు. మీకు సంపాదన వస్తుంది, లేదు అనట్లేదు, కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. కానీ చేతులు అస్సలు నిలవదు. ఒకవేళ ఎక్కడైనా ఒక మంచి ప్రయత్నం చేద్దామన్నా మీకు రావాల్సిన లాభం లేదంటే ఫలితం మాత్రం చాలా ఆలస్యంగా అవుతుంది. ఎదుటివాడు రూపాయి కష్టపడితే 100 రూపాయలు సంపాదిస్తాడు, కానీ సింహరాశి వారు 100 రూపాయలు కష్టపడితే చేతికి 10 రూపాయలు రావడానికి కూడా గగనమైపోతుంది. ఇదంతా మీ తప్పు కాదండి, ఇప్పటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టిన ఒక పాత కర్మచక్రం మాత్రమే. కానీ ఈ మే 18 తర్వాత సింహరాశి వారి ధనయోగం రూపురేఖలే పూర్తిగా మారిపోతున్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక్క రోజులో రాత్రికి రాత్రే వచ్చి ఏదో లాటరీ లాంటి అదృష్టం అయితే కాదు. ఇది క్రమంగా పెరుగుతూ మీ జీవితంలో చాలా నిలకడగా ఉండే ఒక అద్భుతమైన సంపాదన యోగం. మీరు గతంలో పడ్డ ప్రతి శ్రమకు, మీరు చిందించిన ప్రతి చెమట చుక్కకు నిజమైన అసలైన సిసలైన విలువ ఈ రోజు నుంచి మొదలవుతుందన్నమాట. ఈ కాలంలో సింహరాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయండి. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క ఆదాయంపై ఆధారపడుతూ నెలాఖరు వచ్చేసరికి ఎలా గడవాలో తెలియక సతమతమై మీ పరిస్థితి అన్నమాట ఇకపై క్రమంగా మారిపోతుందండి. మీరు అస్సలు ఊహించని, కనీసం కలగని ఒక కొత్త మార్గం ద్వారా మీరు డబ్బు రావడం మొదలవుతుంది. అది మొదట్లో చిన్న మొత్తంగానే కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అది పెద్ద సామ్రాజ్యంలాగా మారి మీ ఆర్థిక స్థితిని నిలబెడుతుందన్నమాట. దీంతో పాటు డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోతుందండి. ఇంతవరకు మీ చేతికి డబ్బు రావడం ఆలస్యం, ఆ బంధువుల కోసమో లేదంటే ఈ స్నేహితుల కోసమో లేదంటే ఇంట్లోనే అనవసరమైన ఖర్చుల కోసమో చేతిలో పైసా మిగలకుండా ఖర్చు చేసిన మీరు ఇకపై చాలా జాగ్రత్త పడతారు. వచ్చిన డబ్బును ఎలా దాచాలి, దాన్ని సరైన మార్గంలో ఎలా ఇన్వెస్ట్ చేస్తే మరింత పెంచాలి అనే ఒక అద్భుతమైన లెక్చరర్ ఆలోచన మీలో పుడుతుందన్నమాట. ఇది ఎవరో వచ్చి మీకు క్లాస్ చెప్పడం వల్ల వచ్చే మార్పు కాదండి, మీ లోపల ఉన్న బుద్ధి, ఆ దేవుడి అనుగ్రహం మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాయన్నమాట. అయితే సింహరాశి వారికి సమాజంలో అప్పు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికే మీ తలపై కొండలా కూర్చున్న పాత అప్పులు కూడా ఒక్కొక్కటిగా తీరిపోతూ భారం దిగిపోతున్నట్లు అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించడం కంటే వచ్చిన డబ్బును ఇంట్లో నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఆ డబ్బు నిలబడే అద్భుతమైన కాలమే ఈ నెల అన్నమాట. ఇక ఇదే మీ నిజమైన ధనయోగానికి మొదటి సంకేతం అనమాట. ఇక ఉద్యోగం లేదంటే వ్యాపారం చేస్తున్న సింహరాశి వారికి ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయో చూద్దామండి. ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రకమైన నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆఫీస్లో ఎంత పని చేసినా మీకు సరైన గుర్తింపు లేదు. అందరికంటే ఎక్కువ కష్టపడినా, రాత్రి పగలనక శ్రమించినా మీరు పేరు మాత్రం వేరే వాళ్లకు వెళ్ళిపోతుంది. మీ పై అధికారులు మిమ్మల్ని కావాలనే తొక్కేస్తున్నారనే భావన మీ మనసుని ఎన్నో రాత్రులు తొలిచేసిందండి.
కానీ ఈ నెల తర్వాత ఈ దరిద్రం పూర్తిగా వదిలిపోతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారి పనితనం, మీ టాలెంట్పై అధికారుల చేత పక్కాగా గమనించబడుతుంది. ఇంతవరకు మీ మాటను, మీ ఐడియాలను అస్సలు పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఆఫీస్లో మీతో కూర్చొని మీ సలహాలు అడిగే పరిస్థితి వస్తుంది. మీ సీట్లో మీ మాటకు, మీ అభిప్రాయానికి ఉండే విలువ 100 రెట్లు పెరుగుతుంది. ఇది ఏదో మంత్రం వేస్తే ఒక రోజులో పెరిగే మార్పు కాదు, కానీ రోజు రోజుకు మిమ్మల్ని ఆఫీస్లో పవర్ఫుల్ లీడర్గా నిలబెట్టే మార్పు అయితే ఇదన్నమాట. ముఖ్యంగా ఈ కాలంలో సింహరాశి వారికి ఉద్యోగం మారాలని బలమైన ఆలోచనలు వస్తాయండి. ఇప్పటి వరకు ఉన్న చోట పడ్డ అవమానాలు చాలు అనుకుని మీ రేంజ్కు తగ్గ, మీకు గౌరవంతో పాటు మంచి జీతం ఇచ్చే ఒక కొత్త కంపెనీ వైపు మీరు అడుగులు వేస్తారు. ఆ దేవుడు మీకోసం ఒక అద్భుతమైన ఉన్నతమైన అవకాశాన్ని వెనుక ఉండి నడిపిస్తాడండి. సింహరాశి వారు ఉద్యోగం చేసే వారిలో కొందరికి సరికొత్త ఆఫర్లు చేతికి అందుతాయండి. మరి కొందరికి మీరే ఆల్రెడీ పనిచేస్తున్న సంస్థలోనే ఒక మంచి ఉన్నత స్థానమైన ప్రమోషన్లు కూడా దక్కుతాయన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మీ భవిష్యత్తుకు 100% ఉపయోగపడే నిర్ణయమే అవుతుంది. కానీ ఈ కాలంలో సింహరాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. అవకాశం రాగానే ఏదో ఒకట్లే అని ఆవేశంతో వెంటనే ఓకే చెప్పాల్సిన అవసరం అస్సలు లేదండి. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించి మీ అంతరాత్మ ఏం చెబుతుందో ఆ మాట మాత్రమే వినండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు వచ్చే ప్రతి అవకాశము ఆ దేవుడు మీకు పెట్టే ఒక చిన్న పరీక్ష కూడా కావచ్చు. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి అన్నింటికంటే కూడా దక్కే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవం అనమాట. ఎందుకంటే సింహరాశి వారు డబ్బు కంటే ముందు గౌరవాన్ని ఆశిస్తారు. మీ ఆత్మ గౌరవాన్ని ఎక్కడైతే విలువ దక్కుతుందో ఆ గౌరవం వెనుక ఉండి ఆటోమేటిక్గా మీ దగ్గరికి భారీగా డబ్బును తీసుకువస్తుంది. ఇక వ్యాపారం లేదంటే స్వయం ఉపాధి చేసే సింహరాశి వారికి ఈ మే 18 తర్వాత ఎలాంటి సరికొత్త దారులు తెచ్చుకోబోతున్నాయి ఇప్పుడు వివరంగా చూద్దాం. గత కొన్ని నెలలుగా, ముఖ్యంగా ఈ మే నెల మొదట్లో గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల వ్యాపారం చేస్తున్న సింహరాశి వారు తీవ్రమైన మానసిక ఒత్తిడిని, ఆర్థిక లావాదేవీల్లో నష్టాలను అనుభవించారు. పార్ట్నర్స్ వల్లనో, కస్టమర్స్ వల్లనో ఒడిదుడుకులు తట్టుకోలేక సతమతమయ్యారు. నిజానికి ఇలాంటి కష్టాలు మీకు కొత్త ఏమీ కాదు, కానీ మే 18 తర్వాత దారుణమైన పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ తేదీలు దాటిన తర్వాత మీరు వ్యాపారంలో తీసుకునే ప్రతి ప్లాన్, ప్రతి నిర్ణయం అద్భుతంగా ఫలించడం మొదలు పెడుతుందండి. ఇంతవరకు మీ మనసులో ఎన్నో ఐడియాలు ఉన్నా కూడా ఏవో కొన్ని కారణాల వల్ల, లేదంటే పెట్టుబడి అందగా మొదలు పెట్టలేకపోయిన ఒక పెద్ద ఆలోచన ఇప్పుడు ఒక రూపం దాల్చుతుంది. దానికి లైన్ క్లియర్ కూడా అవుతుంది. ఈ కాలంలో సింహరాశి వారికి వ్యాపార రంగంలో పెద్ద పెద్ద వ్యక్తులతో సరికొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయండి. కాంటాక్ట్స్ కానీ మొదట్లో చాలా చిన్నవిగా, సాధారణంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇవి చాలా కీలకంగా మారుతాయి. ఎక్కడో ఎవరో ఒకరు చెప్పే ఒక చిన్న మాట, లేదంటే ఇచ్చే ఒక అద్భుతమైన సలహా మీ వ్యాపార జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పే అవకాశం అవుతుందన్నమాట. అయితే ఈ క్రమంలో వ్యాపారంలో ఉన్న సింహరాశి వారి ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటారు. అందరినీ గుడ్డిగా నమ్మకూడదండి, కానీ మనకు దొరికిన ఒకే ఒక్క సరైన వ్యక్తిని మాత్రం అస్సలు వదులుకోకూడదు. ఈ వివేకం, మీ లోకజ్ఞానం అన్నీ కూడా మీకు ఈ మే 18 తర్వాత సహజంగానే వస్తుందన్నమాట. వ్యాపార లాభాలు ఒక్కొక్కసారిగా కుండపోతగా రాకపోవచ్చు, కానీ మీరు వేసే ప్రతి అడుగు కూడా, ప్రతి ఇన్వెస్ట్మెంట్ చాలా బలంగా గట్టి పునాదితో ఉంటాయన్నమాట. ఈ ఏడాది చివరికి మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేను ఎంత దూరం ఎలా రాగలిగాను అని మీరే ఆశ్చర్యం కలిగేంత రేంజ్లో మీ బిజినెస్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. సింహరాశి వారు సమాజం ముందు, నలుగురు ముందు మీ గంభీరత్వాన్ని వదులుకోలేక బయటకు ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తారు. కానీ ఆ లోపల మీరు దాచుకున్న కన్నీళ్లు, అనుభవిస్తున్న నరకం ఎవరికీ తెలియదు. ముఖ్యంగా నెత్తిన ఉన్న అప్పుల భారం, నెరవేర్చాల్సిన కుటుంబ బాధ్యతలు, రేపటి భవిష్యత్తు గురించి భయం మిమ్మల్ని లోపల ఒక పురుగులాగా తొలిచేస్తూ మిమ్మల్ని మానసికంగా పూర్తిగా అలసిపోయేలాగా చేస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీ సమస్యలన్నీ ఏదో ఒక మ్యాజిక్ లాగా ఒక్క రోజులోనే మాయం అయిపోవండి. కానీ ఆ సమస్యలన్నీ కాళ్ళదన్నీ ఎదురొడ్డి నిలబడే ఒక సింహం లాంటి మానసిక శక్తి, ధైర్యం మీలో 100 రెట్లు పెరుగుతాయి. ఇదే మీ జీవితంలో రాబోయే అసలైన విజయమైన మార్పు అన్నమాట. అయితే ఈ 18 తర్వాత మీకున్న అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీర్చే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. మీరు అస్సలు ఊహించని ఓ చోట నుండి మీకు రావాల్సిన సహాయం, లేదంటే సపోర్ట్ అందుతుంది. కొందరికి చాలా కాలంగా కోర్టులు, లేదంటే బంధువుల మధ్య నలుగుతున్న ఆస్తి సంబంధిత వివాదాలు పూర్తిగా పరిష్కారం అవుతాయండి. మరి కొందరికి ఎక్కడో ఆగిపోయి ఇక రాదు అనుకున్న మీ సొంత డబ్బు తిరిగి చేతికి వస్తుందన్నమాట. దీనివల్ల మానసికంగా మీరు కొండంత బలాన్ని పొందుతారు. ఇంతవరకు చిన్న చిన్న సమస్యలకే భయపడి లోపల టెన్షన్ పడ్డా మీరు ఇప్పుడు ఎంత పెద్ద తుఫాన్ లాంటి సమస్యలైనా సరే చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతో ఎదుర్కొంటారు. ఇది కేవలం మీ వయసుతోనో, అనుభవంతోనో వచ్చిన ధైర్యం కాదండి. ఇది సాక్షాత్తు ఆ దేవుడి యొక్క దైవబలం. ఈ ప్రపంచంలో ఏ సమస్య నన్ను ఓడించలేదు, నా తలరాతను మార్చలేదు అనే ఒక అచంచలమైన ఆత్మవిశ్వాసం మీ నరాల్లో ప్రవహిస్తుందన్నమాట. అయితే ఇక మీ కుటుంబ జీవితం మరియు బంధుత్వాల విషయానికి వస్తే, గతంలో సింహరాశి వారి ఫ్యామిలీ లైఫ్ చాలాసార్లు ఎటో వెళ్తుందో అర్థం కాకుండా గందరగోళంలో సాగింది.
మీరు కుటుంబం కోసం ఎంత బాధ్యతగా ఉన్నా, ఎంత శ్రమించినా, వాళ్ళ కోసం మీ సొంత సుఖాలను త్యాగం చేసినా మీకు దక్కాల్సిన సరైన గౌరవం, గుర్తింపు ఇంట్లో ఎప్పుడూ దక్కలేదనే ఆవేదన మీ గుండెల్లో ఉంది. ఆఖరికి మీ సొంత వాళ్ళే మీ మాట వినకుండా మిమ్మల్ని తప్పుపట్టిన పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొన్నారండి. అయితే సీన్ పూర్తిగా రివర్స్ కాబోతుంది. కుటుంబంలో మీ మాటకు, మీ నిర్ణయానికి ఉండే వాల్యూ 100 రెట్లు పెరుగుతుంది. మిమ్మల్ని నొప్పించిన వాళ్లే మీ విలువ తెలుసుకుని మీ దగ్గరికి వస్తారు. సింహరాశి వారి కుటుంబంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము గౌరవించబడుతుంది. ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్ళ నుంచి, మీ తండ్రి లేదంటే తండ్రి సమానులైన వ్యక్తుల నుండి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. గత కొంతకాలంగా మీ బంధుత్వాలలో, రిలేషన్లో ఉన్న గందరగోళం, అపార్థాలు అన్నీ క్రమంగా తగ్గిపోతాయండి. అనవసరమైన గొడవలకు ఒక ముగింపు దొరుకుతుంది. మీ మనసును, మీ నిజాయితీని, మీ సింహం లాంటి స్వభావాన్ని అర్థం చేసుకునే నిజమైన వ్యక్తులు మాత్రమే ఇకపై మీ దగ్గరకు అవుతారనమాట. మిమ్మల్ని అర్థం చేసుకోలేని స్వార్థపరులు, మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వాళ్ళు మీకు చెప్పకుండానే మీ జీవితం నుంచి సహజంగానే దూరం అయిపోతారండి. ఇక వివాహ జీవితంలో ఉన్న సింహరాశి వారికి ఈ గ్రహాల మార్పు అనేది ఒక చిన్న పరీక్ష లాంటిదే. కానీ ఆ ఓర్పుతో కనుక మీరు ఆ పరీక్షను దాటగలిగితే మీ భార్యాభర్తల సంబంధం మునుపటి కంటే కూడా 100 రెట్లు మరింత బలంగా మారుతుంది. ఇప్పటి వరకు ఒంటరిగా ఉంటూ పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి మీ జీవితాన్ని పంచుకుపోయే ఆ సరైన యోగ్యుడైన వ్యక్తి మీ జీవితంలోనికి వచ్చే బలమైన సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. సింహరాశి వారు తమ కుటుంబాన్ని ఒక పెద్ద బలంగా, కొండంత అండగా భావిస్తారు. ఇంతవరకు మీరు మానసికంగా భారంగా, ఒక బాధ్యతగా అనిపించిన కొన్ని బంధాలు ఇప్పుడు మీకు ఒక ప్రశాంతమైన ఆశ్రయంగా మారబోతున్నాయి అన్నమాట. నిజానికి సింహరాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడు కూడా అంత సులభంగా సాగలేదండి. మీరు ఒకరిని ప్రేమిస్తే మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా కూడా సిద్ధపడతారు. కానీ దురదృష్టవశాత్తు మీ ప్రాణప్రదమైన ఆ ప్రేమను, మీ మనసులోని లోతును అర్థం చేసుకునే సరైన మనుషులు మీకు చాలాసార్లు దొరకలేదు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే అవతలి వాళ్ళు మీ నిజాయితీని, మీ ప్రేమను ఒక బలహీనతగా భావించి మిమ్మల్ని చాలా తేలిగ్గా తీసుకున్న సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీ తప్పు కాదు. ఇది మీ పాత కర్మ మీకు నేర్పిన ఒక కఠినమైన పాఠం. ప్రేమలో ఉన్న సింహరాశి వారికి సమయం ఒక అగ్ని పరీక్ష లాంటిది. మీ ఇద్దరి మధ్య ఉన్న కనుక నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అయితే అది పెళ్లిపీటల వరకు వెళ్ళి మరింత బలంగా మారుతుంది. అలా కాకుండా కేవలం ఒక టైంపాస్ అలవాటుగానో, లేదంటే ఏదో ఒక స్వార్థం కోసం, అవసరం కోసం నడిచిన నకిలీ సంబంధాలు అయితే కనుక అవి ఏ గొడవ లేకుండా సహజంగానే ముగింపుకు వస్తాయి. ఇది మొదట్లో మీకు కొంచెం బాధ కలిగించిన దీర్ఘకాలంలో మీ జీవితానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన దైవిక పరిణామం అండి. అయితే ఆల్రెడీ వివాహ జీవితంలో ఉన్నవారు మాత్రం ఈ మే నెలలో కొంచెం సంయమనం, ఓర్పు పాటించాల్సింది చాలా అవసరమండి. గ్రహాల సంచారం వల్ల, మాటల వల్ల వచ్చే చిన్న చిన్న గొడవలు కూడా అనవసరంగా పెద్ద సమస్యలుగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కొంచెం ఓర్పుగా, మౌనంగా ఉంటే అదే బంధం మరింత లోతుగా, అన్యోన్యంగా మారుతుంది. ప్రేమలో సింహరాశి వారు ఒక అద్భుతమైన స్థిరత్వాన్ని కూడా పొందుతారండి. సింహరాశి వారు గతంలో నమ్మిన వారి వల్ల ఎన్నో ద్రోహాలు, అవమానాలు అనుభవించారండి. కానీ మే 18 తర్వాత ప్రకృతి యొక్క కర్మ చట్టం స్వయంగా పనిచేసి ఆ ద్రోహులకు తగిన శిక్ష పడేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ప్రతీకారం గురించి ఆలోచించకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోండి. మీ ఆరోగ్య సమస్యలన్నీ మనసులో బాధలు దాచుకోవడం వల్లే వచ్చాయి. కాబట్టి ఇకపై ఒంటరిగా, నిశ్శబ్దంగా గడుపుతూ మానసిక ప్రశాంతతను పొందండి. ఈ కాలం మీకు కలలో దేవాలయాలు లేదంటే సూర్యుడు కనిపించడం లాంటి దైవ సంకేతాలు వస్తాయండి. మరియు మీలోని వాక్ శుద్ధి అంటే ఆకర్షణ శక్తి మేల్కొని మీరు అనుకున్నవని నిజమవడం మొదలవుతుంది. అయితే చేతికి వచ్చే అద్భుతమైన అవకాశాలు చేజారకుండా ఉండాలి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలానే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా కూడా వేసుకోకండి. మీ రాశ్యాధిపతి సూర్యుడి బలాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో 5 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి. అలానే రాగి పాత్రలో సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వండి. గురువారం లేదంటే ఆదివారాల్లో పసుపు రంగు వస్తువును దగ్గర ఉంచుకోండి. మరియు రాత్రి పడుకునే ముందు మనసులోని భారాన్ని వదిలేయండి. ఇంతకాలం ఇతరుల కోసం త్యాగం చేసిన మీరు ఈ మే 18 తర్వాత మీ అసలైన అంతర్గత శక్తితో ఒక రాజులాగా జీవించబోతున్నారు.